నేను యేసయ్యతో ఉన్నానా, పరిశుద్ధంతో ఉన్నానా, పాపంతో ఉన్నానా, చీకటిలో ఉన్నానా, అజ్ఞానంలో ఉన్నానా, అవివేకంలో ఉన్నానా అంటే నీవు జ్ఞానం కలిగి తెలివైన వారుగా వివేకం గల వారుగా ఉన్నట్లయితే ఆశీర్వాదం వస్తుంది. 32వ అధ్యాయంలో యోబు దేవుడు మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుతుంది. అది ఈ రోజున కుమ్మరి కొండ చేస్తాడు. చేసినప్పుడు కొండ పగిలిపోతాడు. కొండని అంట కదా కుమ్మరివాడు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు అంటాడు మనుషుడు అంటే నేను వ్యతిరేక సుఖాన్ని పట్టుకుంటాడు. నువ్వు వెనకపోతే చాలా పక్కన పడాల్సిన నేను సుఖాన్ని పట్టుకుంటాడు దేవుడు. అలాగే నీ జీవితంలో నీ కష్టం వస్తున్నప్పుడు నాకెందుకు ఈ సమస్య అని అంటావా? సమస్య వచ్చినప్పుడే ప్రభు దగ్గర కావాలి. అప్పుడు ఏమంటాడు దేవుడు, సురక్షితమైన ఈ జీవితాన్ని నేను ఇస్తాను నా ప్రియ కుమారా, నీకు దీవెనకరమైన ఆలోచన నీకు ఇస్తాను, నడవలసిన మంచి నడలో నడిచి మంచి చెడ్డని గ్రహించగల జ్ఞానం నీకు ఇస్తాను. చూసారు, ఎందుకంటే మనిషికి ఆయుధము ప్రాణం. ఈ ఆయుధాన్ని ఇష్టానుసారంగా ప్రాణాన్ని వినియోగించుకున్నట్లయితే నష్టపోయేది ఎవరు? దేవుడు. ఆత్మ నేనా? ఎవరు అనుకుంటే వాళ్ళే. నేనే కష్టపడు ప్రభు బిడ్డగా ఉన్నాను. ఆయన మాట విని శక్తి పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయుధాలు మేము ఇక్కడ నిలబడి ప్రభు సన్నిధానం నిలిచి ఉన్నామంటే ఆయన స్వరూపమును గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. నిజ స్వరూపమైన యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నాడు. మనలో ఉన్నవాడు క్రీస్తు స్వరూపం. హల్లెలూయా. మన స్వరూపాలు కాదు, మన స్వభావాలు కాదు. మన స్వభావాలన్నీ మురుగైపోతే, మన స్వభావాలన్నీ పాడైపోతే, మన ఆలోచనలన్నీ మల్లువైపోతే, మన తలంపులన్నీ పాడైపోతే, ఈ పాడైపోయే జీవితానికి నిజ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కావాలి. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆశ్రయించినట్లయితే నిజ స్వరూపమైన క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. అది దైవత్వానికి మానవత్వానికి ఉన్న ప్రత్యేకత. ఈ మానవత్వానికి కావాలి ఒక పరిశుద్ధుడు, ఈ మనుషులు కావాలి ఒక పరిశుద్ధుడు, ఈ మానవ జాతికి కావాలి ఒక పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఎవరంటే దీవెనకరంగా జీవించాలని, మంచి చెడ్డను గ్రహించి జీవించాలని సవాల్ విసురుతున్నాడు ప్రభు. హల్లెలూయా. యోబు 32 సర్వశక్తి యొక్క శ్వాస ఏముంది? నాలో ఉన్నది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. ఆయన జీవితమే నాకు ప్రాణం వస్తుంది. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తి యొక్క శ్వాస నాకు జీవము ఇచ్చెను. ఈరోజు ఆయన లేడు అంటే నాకు జీవం పోయినట్టే, నాకు ఈ స్వరం రాదు, నేను మీతో మాట్లాడలేను. సవాలు ప్రభు దీవెనకరంగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నా. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనంలో కూడా నీ స్వభావాలు, మన స్వభావాలు, మనిషి యొక్క స్వభావాలు ఏ విధంగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నారుగా. దీవెనకరంగా మనుషులు లేరు. మనుషుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మనుషుడు ఇష్టానుసారంగా ఆలోచిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. నా ఇష్టం నాదే, నాకు ఎవరు చెప్పొద్దంటారు మనుషుడు. మనసు స్వభావాలు రకరకాలు వస్తాయి. ఈ రోజున దేవుడి స్వభావం ఎంత కూడా అర్థం చేసుకునే జీవితం లేదు. ప్రసంగి 2వ అధ్యాయంలో ఒక మాట ఆలోచన చదువుకున్నాం. 2:26 దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా దేవుడి దృష్టికి నువ్వు మంచిగా ఉంటావా? ఉన్నట్లయితే దేవుడి చట్టాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని సరిరోజు మందిరం పాడైపోయింది. మీ మందిరాలు పాడైపోయి ఒక తల్లి, ఒక కొడుకు, ఒక భార్య, ఒక చోటు వాళ్ళు ఏదో గుడి కట్టించుదట. ఆ ధనం కాదని
ఆ బాబు ఏం చేసిందంటే ఆ గుళ్ళో డబ్బులు అలాగే చంపేసింది. ఇది ఎంత భయంకరమైన మీరు చూడండి. ఈ హృదయంలో చనిపోయింది కాబట్టి స్వభావం మారలేదు. అందుకే స్వభావాలు మారకపోతే మనుషులు జీవితాల్లో ఏమున్నాయి? ప్రమాదాలు ఉన్నాయి. ఏ ప్రమాదం అంటే దైవ దృష్టికి మంచివాడుగా ఉంటే కానీ దేవుడు ఏమిస్తాడు? తెలివిస్తాడు. ఆడతే మన గుళ్ళో వచ్చినప్పుడు కానీ కావాల్సింది గుళ్ళో ఉన్న బొమ్మల ద్వారా ఇంకా ఎదురు ద్వారా నువ్వు సంపాదించాలనే ఆలోచనలు ఉంటే నీకు వచ్చే నష్టం ఇంత అంతా కాదు. క్షణికమైన బ్రతుకు మీద తపన ఎందుకు, నాది నాది నాదని వేదనెందుకు, ఏది నీది కాని నిఖిలమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగిలో నీకు తెలియదా, కాని దాని కొరకు నీవు కాళ్ళు వేస్తావు, కలిసి రాలేదని కలత పడిపోతావు. ఈరోజు కలత చెప్తున్నావు, అది నాది ఇది నాదని, అది నాకు ఇది ఏది రాదు, ఏది రాదు. కానీ తెలివి, ఆనందము, అనుగ్రహము దైవ దృష్టికి ఇష్టంగా వాడికి ఇస్తాడు. మరి దేవుని దృష్టికి ఇష్టంగా లేని వాడికి ఏమైంది? ఇల్లు పెంట, ఒళ్ళు పెంట, ఊరు పెంట, జీవితం పెంట అంట. మరి పెంట కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని దృష్టికి ఇష్టంగా కాదు. వ్యర్థమైన వాటి కోసం మనం పాపలాడదండి. గాలికి ప్రయాసపడక మన ప్రయాసాలు వద్దండి. చింత బుద్ధి లేని కర్మగా నీ చింత ఎవరితో దానిగా. సంపద అనేది కీడు కారణం. సంపద అనేది కీడు కారణం. సంపద వల్ల వచ్చే నష్టం అంతా దేవుడు ఇచ్చే దానికోసం వేచి ఉందాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల కోసం వేచి ఉందాం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలో మంచి వాడు ఉన్న వాడికి ఏమిస్తారండి? జ్ఞానమును, బుద్ధిని, దైవ బలమును, విజ్ఞానమును ఇవ్వరాయ్యా. అలాంటి దేవుడు దృష్టికి మానవుడు ఉండాలి. మానవుడు ఉన్నట్లయితే ఆదరింపబడతాడు. మానవుడు జీవించినట్లయితే దిక్కు దిశ లేకుండా ఉంటాడు. దిక్కు ఉన్నాడు, దేవుడు మీకు దిక్కై ఉన్నాడు. మీకు ఎవరు దిక్కు లేదని అనుకోకండి. దేవుడు మీకు సహాయం ఉన్నాడు. దేవుడు మీకు విమోచన ఉన్నాడు. కొంచెంలో నమ్మకం ఉందాం. ఏమి లేకపోవచ్చు కానీ నమ్మకంగా ప్రార్థన చేయి. నీకు నమ్మకంగా ఉంటే తప్పగా నేను జీవిస్తాను. నువ్వు కొంచెం నమ్మకంగా ఉన్నట్లయితే ఆశీర్వాదం ఎక్కువ వచ్చి ఆ ఆశీర్వాదం కంటే కొంచెంగా నువ్వు దేవుడిలో ఉంటే అది దీవెనకరంగా ప్రభు నీతో మాట్లాడు. దాని ద్వారా ఎన్నో దానాలు చేస్తారని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ వచనం. మరి ఈ రోజున 25వ అధ్యాయం మత్తయి సువార్త ఎన్నో విలువలను మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. అనేక విధమైన ద్వారా అనేక విషయాలు, అనేక పనులు దీవెనలు రావాలని ఎన్నెన్నో చేస్తుంటారు. చాలా చేస్తుంటారు. అసలైన దీవెన ఎక్కడి నుంచి రావాలి? అసలైన దీవెన ఏంటి? 15 వచనం. అతడు ఒకరికి ఏమిచ్చాడు చూద్దాం. ఒకరికి 5 తలాంతాలు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతాలు ఇచ్చాడు, ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడు. ఎవరు సామర్థ్యం చెప్పినా వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒకసారి వచ్చాడు, మళ్ళా వెళ్ళిపోయాడు కదా దేశానికి. మళ్ళా వచ్చాడు. మళ్ళీ వచ్చేసరికి ఒకటి ఇచ్చిన వాడు ఏం చేసింది తెలుసండి? దాచి పెట్టుకున్నాడు. అందుకనే ఉన్నదాన్ని ఏం చేయాలా? దేవుడి మాట ఉంటే నువ్వు పంచుకుని పెంచుకో జీవితాన్ని. నువ్వు అకస్మాత్తుగా ప్రమాదానికి గురవుతున్నావు అంటే నువ్వు పెంచుకోవట్లేదు, లోకంలో నటిస్తున్నావు, లోకంలో జీవిస్తున్నావు, లోకంలో బ్రతుకుతున్నావు, లోకంలో ఆలోచిస్తున్నావు. లోకము తన ఆశలు గతించను, కానీ నాతో ఉన్నవాడు దాచుకోడు. ఉన్నదాన్ని, వాక్యాన్ని, పరిశుద్ధ ప్రేమను, పరిశుద్ధ సంధానాన్ని అందరికి పంచుకుని దేవుని ఎదురుకు వస్తాడు. ఈరోజు మీరంతా వచ్చారంటే ఎవరి మాట వచ్చా? దేవుడి మాట మీలో ఉంది. దేవుడి మాటలు మీతో ఉన్నాయి. దేవుడి సన్నిధితో ఉండదు. అందుకే వచ్చా. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. అందుకే చక్కగా 10 తలాంతులు ఉన్నవాడు ఇంకా అధికంగా సంపాదించాడు. ఒక్కటి ఇచ్చిన వాడు దాచిపెట్టాడు. వచ్చాడు అది కానీ ఏమి దాని ఎక్కడ పెట్టావు? 10 అడిగితే నేను ఇంకా సంపాదించాను.
ఒకటాన్ని అది దాచిపెట్టుకున్నాడు. నీ జీవితంలో దాచిపెట్టుకునే గుణం ఉంటే వచ్చే నష్టం అంతా దాచుకోవడం ఏం చేయాలా? ఇచ్చే గుణం, ఆశీర్వాద గుణం. తలాంతరాలు వచ్చినప్పుడు వాడుకోమన్నాడు. ఇది వ్యాపారంగా కాదు, ఇది వ్యాపారంగా కాదు, ఆశీర్వాదాన్ని వ్యాపారంగా మనం ఉంచుకుంటాం. ఇది అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. 4 రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. అలసిన వాడికి ఈ రోజు మాట్లాడుతాడు ఏంటంటే, దీవెనకరంగా నీవు ఉన్నట్లయితే ఆయన మాట వింటావు. నువ్వు వినకుండా ఉన్నావు అంటే దీవెన నీకు రాదు. అలసి ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. అలసి ఉన్నావా? అలసిపోయి ఉన్నావా? దీవెనకరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలసిన వాడిని మాటల చేత మాటలించు, మాటల ద్వారా ఊరడించు, జ్ఞానము నాకు కలిగినట్లుగా శిష్యులకు కలిగిన నోరు నాకు దయచేసి. ఏం కావాలన్నాలుగా నేను నీ బిడ్డ, ఆయన బిడ్డగా నేను మీ మధ్యలోకి వచ్చాను అంతే. అలసి ఉన్నావా? నా మాట కాదు, నాకు నోరు ఇచ్చాడంటే నువ్వు ఆయన బిడ్డ వచ్చినట్లయితే దీవెన వస్తుంది. అలసిపోయినావా? ఓడిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, జ్ఞానం వల్ల వాకిచ్చాడు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దయచేసి వినండి. దేవుడు విన్నవారు, బుద్ధి కలిగిన వారు ఏమిటారు? మేలుకు జీవిస్తాం. బుద్ధి లేని వాడగా ఏమి చెప్పుకుంటారు? దయగల మాటలు వింటారు. బుద్ధి గలవారు జ్ఞానయుక్తమైన మంచి మాటలు వింటారు. జ్ఞానయుక్తమైన మాటలు. చీకటిలో ఉన్న వారికి ఆయన మాట వెళ్ళాలి. చీకటి అంటే ఆత్మ యుద్ధమైన జీవితము చీకటిలోకి వెళ్ళదు. ఆత్మీయ యుద్ధము చీకటిలోకి వెళ్ళదు. ఆత్మీయ జీవితము చీకటిలో నడవదు. చీకటిలో నడిచేవాడు ఎవరంటే యేసుక్రీస్తు. దాంట్లో లేని వాళ్ళంతా చీకటే. అందుకే ఈరోజు దుర్మార్గులు ఏం చేస్తున్నారుగా? మారుమనసు పొందుతున్నారు. దుష్టులు మారుమనసు పొందుతున్నారు. పాప శిక్ష నుంచి విడిపించబడుతున్నారు. అందుకే ఈ రోజున నిరాకరించకుండా ఆయన మాట వినట్లయితే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిరాకరించకుండా యేసు ప్రభు నీతో దీవెనకరంగా ఉంటారనుకుంటే ఆయన మాట వింటావు. దేవుడు ముఖాలు మర్చిపోకండి. ప్రభు పాటు వాళ్ళలో మీరు పాల్గొనండి. ప్రభు సన్నిధానికి వచ్చి దీవెన పొందుకోండి. ఆశీర్వాదాలు ఉండండి. మరి సండే కోసం పైన వస్తున్న నెంబర్ ఉన్నది. మీరు నెంబర్ ఫోన్ చేసి రావాల్సిందిగా. మీకు ఇది ఎంతమందికి మీరు షేర్ చేయాలనుకున్న అంతమందికి షేర్ చేయండి. ప్రభు బిడ్డగా ఇది మీ కుటుంబానికి దీవెనచ్చుగా ప్రార్థన చేస్తాను. కలుగుతాం. పరిశుద్ధాంత బిడ్డలను జ్ఞాపకం చేస్తాం. దేవానికి స్తోత్రం. ఇప్పుడు జరిగిన వారి గుణంలో నీకు మహిమకరంగా జరిగించినారు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. బిడ్డ విన్నారు ప్రభు. నిన్న బిడ్డలను దీవించు, ఆశ్రయించు. లోకమంతా చీకటే, ప్రమాదమే. నీలో దీవెన, నీలో ఆశీర్వాదము నిర్లక్ష్యం చేయకుండా నీ మాట విని ధైర్యం పొందుకుంటూ బిడ్డలను దీవించమని మహిమ ఘనత ప్రభావం ఏర్పడమని శక్తులను నామపెట్టు ప్రార్థించి తండ్రి. ప్రభు మీకు కాక అద్భుత ఆశ్చర్యకార్యాలు మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు దేవుడు జరిగించుగాక. దీవెనకరంగా మిమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు గొప్పవాడు. ప్రభు రాజ్యాన్ని చూడండి. ప్రభు రాజ్యం అంటే ఈ లోక సంబంధం సాధారణ అన్నాడు. చూడండి ప్రభు ఎవరన్నాడు? సాధారణ పకరించేలుపో, సాధారణ పకరించేలుపో. నేను యేసు బిడ్డను అంటే చాలు. నువ్వు యేసే బిడ్డగా దీవెనకరంగా ఉంటావు. మహిమకర బిడ్డగా నువ్వు జీవిస్తావు. ఉన్నతమైన సన్నిధానం కలిగి ఉంటావు. దిక్కు తోటగా తిరుగుతున్నావా? ఆయన జ్ఞానం ఇచ్చిన దేవుడితో ఉంటే కానీ ఆయన సహాయం చేస్తాడు. ఆ రోజు జ్ఞానం లేని ఎన్నో భూములు ఉన్నాయి. ఆటంకలకు జీవించకు. ప్రభు రాజ్యాన్ని ఏంటి అసలు? ఆయన నీతి రాజ్యం ఎదగాలని పరిశుద్ధులు కోట్ల దేవతలతో యాడపడుతున్న ప్రభు ఆయన. హల్లెలూయా. ఒక్కరితో కాలేదు, కోట్ల ఆత్మలు ప్రభు చెంతకు వస్తున్నాయి. ఆయన రాజ్యం పడుతున్నాం. ఆలస్యం చేయకండి. ఆయన మాట వినండి. ఇచ్చే కొద్ది ఉదయాన్ని ప్రభు ఇవ్వండి. ఆశీర్వాదం పొందుకోండి. ఆకాశ వార్తలను ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. ఆశీర్వాదం ఇంట్లో రాబోతుంది. హల్లెలూయా.